టు బికమ్ నెంబర్ వన్ గా నేను ఎదగాలంటే నాలో రావాల్సింది, నాకు కావాల్సింది ఏంటి అసలు? మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకోండి. నీ కెరీర్ విషయం కావచ్చు, నీ బిజినెస్ విషయం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, నీ పర్సంటేజ్ కావచ్చు, నీ అచీవ్మెంట్స్ కావచ్చు, నీకు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నువ్వు పెద్దగా ఆలోచించకపోతే పెద్ద స్థాయికి వెళ్ళలేవు. నిద్రలో కలలు కంటం కాదు, నిజ జీవితంలో కలలు ఎలా కనాలి, ఎలా సాకారం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎంతమంది అయితే గొప్ప గొప్ప విజయాలు సాధించారో వారందరూ గొప్ప విజయాలు సాధించారంటే వారు సాధించగలము అనే నమ్మకం ఉంది కాబట్టే. అవునా కాదా? నెంబర్ 1గా అవ్వాలన్నా, సక్సెస్ సాధించాలన్నా మనకు కావాల్సిందేంటి? కాన్ఫిడెంట్గా ఉండాలి, మనలో నమ్మకం ఉండాలి. ఉదాహరణకు చూడండి, ఈరోజు మానవుడు గాల్లో ఎగిరిపోతున్నాడు, విమానం ఎయిర్ ట్రావెల్ చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకడు నమ్మాడు. ఏమని నమ్మాడు? ఎయిర్ ట్రావెల్ చేయడం సాధ్యమే అని నమ్మాడు. ప్రయత్నాలు చేశాడు. ఈరోజు కనుక్కున్నాడు, మనం ఎయిర్ ట్రావెల్ చేస్తున్నాం. అవునా కాదు? ఈరోజు వేల కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నామంటే ఏంటి? ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకడు నమ్మాడు, ఇది సాధ్యమే. నమ్మాడు, నమ్మకానికి తగ్గట్టుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ఫోన్ని కనుక్కున్నాడు. అవునా కాదా? ఈరోజు చంద్రమండలం మీద అడుగు పెట్టాడు. మానవుడు అంటే ఏంటి? ఎవరో ఒకరు ఆలోచన కలిగి ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు. నేను చంద్రమండలం వైపు వెళ్ళగలుగుతాను, అడుగు పెట్టగలుగుతాను. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే అడుగులు వేశాడు, ప్రయత్నించాడు, సాధించాడు. కావాల్సిందంటూ తెలుసా? ఎత్తుకు ఎదగాలంటే కావాల్సింది నమ్మకం. మీ మీద మీకు నమ్మకం కావాలి. కార్పెంటర్ బి తుమ్మెద. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు తెలుసా? దీని శరీర పరిమాణాన్ని బట్టి, శరీర బరువును బట్టి, దానికి ఉన్న రెక్కల యొక్క నిర్మాణాన్ని బట్టి చూస్తే ఆ జీవి అనేది ఎగరలేదు. ఎగిరే శక్తి దానిలో లేదు, ఎగిరేటటువంటి నిర్మాణం దానిలో లేదు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఎందుకు ఎగురుతుందో తెలుసా? ఎగరలేదు అన్న విషయం దానికి తెలియదు కాబట్టి. నేను ఎగరలేను అన్న విషయం దానికి తెలియదు. ఎగరగలుగుతాను అనుకుంది, ఎగరడం ప్రయత్నం చేసింది, ఎగిరి చూపించింది. కావాల్సిందంటూ తెలుసా? ఎందుకు ఎదగాలంటే కావాల్సింది నమ్మకం. మీ మీద మీకు నమ్మకం కావాలి. చెయ్యగలను. మీరు చేయలేరా? స్కిల్స్ లేవా? కెపబిలిటీస్ లేవా? ఆ నైపుణ్యత లేదా? నో ప్రాబ్లం. చెయ్యగలను, నమ్మండి, ప్రయత్నించండి, సాధించి చూపిస్తాను. మీరు మీ ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారా? నిజంగానే ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ యొక్క జర్నీ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 1 minute సమయం కేటాయించి పూర్తిగా వీడియో చూడండి. చాలామంది లైఫ్లో ఫెయిల్యూర్ని పట్టుకుని అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటున్నారు. మరి అక్కడ నుంచి ముందుకెళ్ళే విధానం ఏంటి? ముందుకు ఎలా వెళ్ళగలుగుతారంటే దానికి ఒక ఎక్స్పీరియన్స్ నుండి ఒక వ్యక్తి యొక్క సపోర్ట్ కావాలి, మెంటరింగ్ కావాలి. అనేక మందిని ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపుగా నడిపించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను మీ బ్రదర్ షఫీ. గత 20 సంవత్సరాల నుంచి అనేక మంది ఫెయిల్ అవ్వడము చూశాను, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ జర్నీ చేయడము చూశాను. అనేక వేల మందికి ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపుకు నడిచే విధానంలో సహాయం కూడా చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడాను మీరు సక్సెస్ వైపుకు జర్నీ చేయడం కోసము, సహాయపడటం కోసమే 2 days ఆన్లైన్ వర్క్షాప్స్ నేను డిజైన్ చేస్తున్నాను. ఇది అక్టోబర్ 30 మరియు 31వ తేదీన సాటర్డే మరియు సండే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరగబోతున్న ఆన్లైన్ వర్క్షాప్. ఈ వర్క్షాప్లో కొన్ని పవర్ఫుల్ స్ట్రాటజీస్ నేను షేర్ చేయబోతున్నాను. ఏ స్ట్రాటజీస్ అయితే నేను నా లైఫ్లో ఉపయోగించానో ఆ స్ట్రాటజీస్ వల్ల నా లైఫ్లో గొప్ప మార్పు వచ్చింది. ఈ స్ట్రాటజీసే అనేక మంది నా క్లయింట్స్కి కూడా షేర్ చేశాను. ఆ స్ట్రాటజీస్ మీద ఇంప్లిమెంటేషన్ వల్ల వారు కూడా గొప్ప సక్సెస్ని రుచి చూశారు. ఆ స్ట్రాటజీసే ఈ 2 days వర్క్షాప్లో నేను షేర్ చేయబోతున్నాను. మరి మీరు నిజంగానే సక్సెస్ సాధించాలన్న తపనతో ఉంటే మీకోసమే ఈ వర్క్షాప్ నేను ఎదురు చూస్తుంటాను. వెంటనే ఈ కింద నుండి లింక్ని క్లిక్ చేయండి, సీట్ బుక్ చేసుకోండి. సక్సెస్ సాధించాలి అన్న తపన ఉన్న వాళ్ళ కోసం నేను సహాయం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాను. ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ బ్రదర్ షఫీ.